మనం ఇప్పుడు షామీర్పేట దగ్గర నుండి బయలుదేరిన తర్వాత గోల్డెన్ శాండ్ రెసిడెన్సీ చూడడానికి వెళ్తున్నాము. మనకి ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అన్నది చెప్తాను. ఇప్పుడు మన మీటర్ వచ్చేసి 908గా చూపిస్తుంది. 908 నుంచి మనకు షామీర్పేట నుంచి గోల్డెన్ శాండ్ రెసిడెన్సీ ఎంత దూరం ఉంటుంది అన్నది చూద్దాము. ఇది నేను ORR సర్వీస్ రోడ్ నుంచి బయలుదేరాను. ఇది కీసరా దగ్గర ఉంది, నియర్ బై కీసరా గోల్డెన్ శాండ్ రిసార్ట్స్, గోల్డెన్ శాండ్ రెసిడెన్సీ. ఓకే, ఒక 1.5 కిలోమీటర్ దూరంలో మనకి ఈ ప్రజా ఇంజనీరింగ్ వాళ్ళది ఈ రిసార్ట్స్ అనిపిస్తాయి. ఈ విధంగా రిసార్ట్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది చూడవచ్చు మీరు. 1.5 కిలోమీటర్ దూరంలో మనకి ఈ విధమైన కన్స్ట్రక్షన్ ఉంది. ముందట ఒక సైన్ బోర్డ్ అనిపిస్తుంది. సైన్ బోర్డ్ చూడండి. ఐవీ లీగ్ అకాడమీ 1.2 కిలోమీటర్స్. అదేవిధంగా DRDO వచ్చి 3.87 కిలోమీటర్స్. ఇంకా స్ట్రైట్గా వెళ్ళాలి. ఐవీ లీగ్ అకాడమీకి ముందు లెఫ్ట్ తీసుకోవాలి. ఇదన్నమాట. ఈ లెఫ్ట్ ఐవీ లీగ్ అకాడమీకి వెళ్తుంది. అదేవిధంగా ఈ లియోనియా సెలబ్రిటీ క్లబ్ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడే ఉంది. లియో అకాడమీ హాస్పిటాలిటీ అని పెట్టారు, టూరిజం డెవలప్మెంట్ మేనేజ్మెంట్ అని పెట్టారు. ఇప్పుడు ఆ కొత్త కన్స్ట్రక్షన్ అది లియో అకాడమీ అండి.
కెమెరా టిల్ట్ అవుతుంది, టైట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. కంటిన్యూగా ముందుకెళ్తున్నాము. మనం ముందుకు వెళ్తున్న రైట్ సైడ్ మీకు మామూలుగా ఓఆర్ఆర్ అనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ అంతా ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్స్ అనేటివి జరుగుతూ ఉన్నాయి. ఐవీ లీగ్ లియోనియా రిసార్ట్స్ దాటి ముందుకు వస్తున్నాం. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత డిఆర్డిఓ వాళ్ళది కాంప్లెక్స్ వస్తుంది. ముందొక సైన్ బోర్డ్ అనిపిస్తుంది. ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఉంది, గ్రీన్ లీఫ్ గురించి మనం ఇంతకుముందు డిస్కస్ చేసాము. మన ఛానల్లో గ్రీన్ లీఫ్ సంబంధించిన వీడియో కూడా ఉంది, ప్లస్ పోతే మన వెబ్సైట్లో గ్రీన్ లీఫ్ డీటెయిల్స్ ఉన్నాయి indianvillas.in. ఇప్పుడు ఆ గ్రీన్ లీఫ్ ప్రాజెక్ట్ కూడా దాటి ఇంకా ముందుకు వస్తున్నాం. గ్రీన్ లీఫ్ ప్రాజెక్ట్ వే అన్నమాట, అది దాటి ముందుకు వస్తున్నాం. ఇది ఓఆర్ఆర్లో నుంచి ఒక లారీ వెళ్తుంది, మీకు అనిపిస్తుంది అనుకుంటాను ఓఆర్ఆర్ పై నుండి. ఇక్కడ ఒక చిన్న హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు మన లెఫ్ట్ సైడ్. ఇప్పుడు ఒక 5.5 కిలోమీటర్స్ వచ్చాము. ఒక చిన్న గోడౌన్ షెడ్ ఆర్ ఇండస్ట్రీ షెడ్ లాగా ఉంది లెఫ్ట్ సైడ్ మనకి. దీని గురించి ఏమన్నా బోర్డు అనిపిస్తుందా చూద్దాము. బ్యాక్ సైడ్ ఉన్నట్టుంది ఇది, ఇక్కడనైతే బోర్డు ఏం లేదు. అక్కడ అనిపిస్తుంది సుధాసాగర్ పాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఇది పాలిమర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, సుధాసాగర్ పాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది పాలిమర్స్ ఇండస్ట్రీ అండి.
ఈ విధంగా ఇప్పుడు మనం కీసరికి 6 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. యాదగారిపల్లికి 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఇది యాదగారిపల్లి చౌరస్తాలో ఇంకా వస్తుంది. నర్సంపల్లికి 0.7 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. ఇంకా ముందుకెళ్దాం. యాదగారిపల్లి ఇటువైపు నుంచి వెళ్ళొచ్చు, ఇంకా ముందుకెళ్తే ముందు నుంచి కూడా వెళ్ళొచ్చు. చూద్దాం. మనకి ఇంకా ఇక్కడ ఒక రిసార్ట్, ఒక ఇల్లు కట్టుకున్నాడు అతను, ఫామ్ హౌస్ లాగా. దాని పక్కకే ఇంకొకటి ఉంది. 2 ఫామ్ హౌస్లు ఉన్నాయి ఇక్కడ. పాలిమర్స్ ఇండస్ట్రీ పక్కనే యాదగారిపల్లి రోడ్డు పక్కన మళ్ళీ 2 హౌసెస్ ఉన్నాయి. వెహికల్ మూమెంట్ అయితే ఈ విధంగా ఉంది. 2 వీలర్స్, 4 వీలర్స్ అండ్ లారీస్. పబ్లిక్ మూమెంట్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇటు సైడ్ మీకు లెఫ్ట్ సైడ్ యాదగారిపల్లి దగ్గర ఏదైతే డెవలప్మెంట్స్ అయితే చేస్తున్నారు అనిపిస్తుంది పైన కొద్దిగా. అక్కడ బిల్డింగ్స్ అనిపిస్తున్నాయి. నేను కార్లో ఉన్నాను, కార్లో వెళ్తుంటే అనిపిస్తున్నాయి, కానీ మీకు విజిబుల్గా లేకుండొచ్చు నా కెమెరాలో విజిబుల్గా ఉండకపోవచ్చు. ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ అయితే యాదగారిపల్లి విలేజ్కి సంబంధించిన ఇండ్లు ఇక్కడ కనిపిస్తున్నాయి. కనిపిస్తే సంతోషం. ఇప్పుడు అనిపిస్తున్నాయి, నేను ఫోన్ స్క్రీన్లో చూడగలుగుతున్నాను. యాదగారిపల్లికి సంబంధించిన ఇల్లు ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఇంకా ముందుకెళ్దాం. సైడ్ మనకు ఓఆర్ఆర్ చాలా హైట్లో లేదండి. మనం వెళ్తున్న సర్వీస్ రోడ్కి ఓఆర్ఆర్కి హైట్ అనే డిస్టెన్స్ చాలా తక్కువ ఉంది. 2 ఫీట్ డిఫరెన్స్లో, 3 ఫీట్ డిఫరెన్స్లో ఉంది. వెహికల్ మూమెంట్ ఉంది. మనం సర్వీస్ రోడ్లో వెళ్తున్నాం. మీకు ఇక్కడ బోర్డు అనిపిస్తుంది. యాదగారిపల్లి ఏదైతే ఉందో 0.1 కిలోమీటర్, కీసరా 4.9 కిలోమీటర్స్. మనం యాదగారిపల్లి విలేజ్లోకి వెళ్ళకుండా ఇంకా ముందుకు వెళ్తున్నాం. సర్వీస్ రోడ్ పైన ఇంకా ముందుకు వెళ్తున్నాం. అంటే మనం ఇప్పుడు షామీర్పేట్ ఓఆర్ఆర్ దగ్గర నుండి వచ్చినప్పుడు మనకు వచ్చింది ఒకటే ఒక విలేజ్ అండి. అది యాదగారిపల్లి విలేజ్. యాదగారిపల్లి నుంచి వస్తున్నాం మనం, ఇంకా ముందుకు వస్తున్నాం. ఇక్కడ మనకు ఒక లెఫ్ట్, ఇటు ఒక చౌరస్తా లాగా కనిపిస్తుంది. మనకు
ఇప్పుడు యాదగిరిపల్లి విలేజ్ ఎంట్రన్స్ కాకుండా ఇంకొక కొద్ది దూరం ముందుకు వచ్చిన తర్వాత ఇంకో ఎంట్రన్స్ అనిపిస్తుంది. అక్కడ లెఫ్ట్ తీసుకుంటున్నాం. అక్కడ లెఫ్ట్ తీసుకొని మనం ఈరోజు గోల్డెన్ శాండ్ రెసిడెన్సీ చూడడానికి వెళ్తున్నాం. ఇప్పుడు మనకి 917 అంటే మనం అక్కడ నుంచి జస్ట్ అక్కడ 908 అనిపించింది. ఇప్పుడు 917 అనిపిస్తుంది. 9 కిలోమీటర్స్ వచ్చామండి. షామీర్పేట జంక్షన్ నుంచి ఓఆర్ఆర్ జంక్షన్ నుంచి ఒక 9 కిలోమీటర్స్ వచ్చాము. ఇది కూడా యాదగిరిపల్లి విలేజ్కి సంబంధించింది. ఈ రోడ్డు ఆ రోడ్డు మొత్తం అంతా యాదగిరిపల్లికి సంబంధించింది. మనం ఈ విధంగా వెళ్తున్నాం. ఈ రోడ్డు మనకి కీసర చౌరస్తాకి వెళ్తుందండి. కీసర చౌరస్తా మనకి ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు ఉంది. కీసర అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వెళ్తుంది ఈ రోడ్డు. మనకి ఇక్కడ ఒక ఫ్యాక్టరీ అనిపిస్తుంది. రైట్ సైడ్ మీకు కొన్ని ఇండ్లు అనిపిస్తున్నాయి, ఫామ్ ల్యాండ్స్. కీసర ఇంకా 3 కిలోమీటర్లు ఉందండి. ఇటువైపు కూడా కొన్ని ఇళ్ళు ఉన్నాయి. మనకి ఇల్లు అనిపిస్తున్నాయి ఇక్కడ. అది కూడా దాటుతున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు కొద్ది దూరం అక్కడ నుంచి వచ్చిన తర్వాత మనకు ఆ ఇల్లు అనేది నేను ఏదైతే చెప్పానో అది దాటిన తర్వాత రైట్ సైడ్ ఒక కచ్చా రోడ్ వస్తుంది. ఆ కచ్చా రోడ్లో మనకి కొద్ది దూరం జస్ట్ మీకు కంచోపు మేరలో సిమెంట్ రోడ్ వేస్తున్నారు. సిమెంట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. మనం వస్తుంటే ఆ కొన్ని ఇల్లు ఏవైతే ఉన్నాయో అది దాటిన తర్వాత 9 కిలోమీటర్స్ మనకు షామీర్పేట నుంచి అక్కడ 9.5 కిలోమీటర్ దాటిన తర్వాత ఈ రోడ్ వస్తుంది. ఈ రోడ్లో నుంచి వెళ్తున్నాం మనం ఇప్పుడు. అటు సైడ్ అంతా సిమెంట్ రోడ్ ఉంది. హాఫ్ వర్క్ అయిపోయింది, ఇంకా వర్క్ చేసేది ఉంది. ఇటువైపు ఒకటి కొబ్బరికి సంబంధించిన నారు పీచు అది చేస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న ఇండస్ట్రీ లాగా ఉంది. అది తాగి పడేసిన కొబ్బరి బొండాలతోని కొబ్బరి తాళ్ళకు చేసుకోవడానికి సంబంధించిన ఇండస్ట్రీ అన్నమాట. అది చిన్న కుటీర పరిశ్రమ. తాగి పడేసిన బొండాలు కలుషితం కాకుండా ఉంటుంది. ఇది విలేజ్ రోడ్డు. ఇక్కడ సిమెంట్ రోడ్ వేస్తున్నారు, మీకు అనిపిస్తుంది సిమెంట్ రోడ్డు. పక్కన రైట్ సైడ్ మనకు సిమెంట్ రోడ్ ఉంది. నేను డెవలప్ అయ్యే మట్టి రోడ్ నుంచి వెళ్తున్నాను. ఇంకొద్దిసేపు కొద్ది రోజులైతే ఇక్కడ కూడా సిమెంట్ రోడ్ అవుతుంది. ఆ చుట్టూ ఏదైతే కాంపౌండ్ కనిపిస్తుందో అది మన ప్రాజెక్ట్ అండి. ఇప్పుడు ఇక్కడ ఒక గేటు, అక్కడ ఒక గేటు కనిపిస్తున్నాయి. ఈ అబ్బాయి ఉన్న కాడ ఇప్పుడు మనం అక్కడ నుంచి వస్తున్నాం. మీకు ఏదైతే వాటర్ ట్యాంక్ అనిపిస్తుందో అదేనండి. ఇది గోల్డెన్ శాండ్ రెసిడెన్సీ ప్రాజెక్ట్ అండి. మనం వచ్చాము. మనకిప్పుడు ఎంత దూరం వచ్చింది అంటే సేమ్ అండి. 18 ఎండ్ అయ్యి 19లో ఎంటర్ అయ్యాం. 908 నుంచి 919కి వచ్చాం. అంటే జస్ట్ 8, 9, 19
11 కిలోమీటర్ల దూరంలో 11 కిలోమీటర్ల దూరంలో మనం ఉన్నాం ఇప్పుడు. ఎక్కడి నుండి? షామీర్పేట ఓఆర్ఆర్ జంక్షన్ నుండి. చూద్దాం, మనము ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి అక్కడికి ట్యాంక్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇది ఈ విధంగా డెవలప్మెంట్ యాక్టివిటీ అయితే జరుగుతుంది. ఈ విధంగా ఉంది. గోల్డెన్ శాండ్ రిసార్ట్స్, ఇది ట్యాంక్. మీకు ఏదైతే అనిపిస్తుందో అది వాటర్ ట్యాంకు. ఇవన్నీ మనకి ప్లాటింగ్ అయితే అయిపోయింది. ప్లాటింగ్ ఆల్రెడీ మొత్తం అయిపోయింది. ఇది హెచ్ఎండిఏ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. ప్లాటింగ్కి సంబంధించిన కనీలు అయితే దానికి మార్కింగ్ చేసి చేయడం జరిగింది. ఇప్పుడు రోడ్స్ డెవలప్మెంట్స్ అనేటివి జరగాలి. ఓకే, థ్యాంక్ యూ. సరే అన్న, ఫోన్ చేస్తా. ఒక్క నిమిషం, పవన్ దగ్గర నంబర్ తీసుకో. కన్ఫర్మ్ అంటే ఇప్పుతావా? ఓకే. ఇప్పుడు ఇన్నే ఉన్నాగా.